హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు ఈ వీడియోలో మీరు బెల్వ్యూ డౌన్ టౌన్ పార్క్ ని చూడబోతున్నారు. సో బెల్వ్యూ డౌన్ టౌన్ పార్క్ అనేది బెల్వ్యూ సిటీకి చాలా ఫేమస్ టూరిస్ట్ డెస్టినేషన్ స్పాట్, నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇది టూరిస్టులకు మాత్రమే కాదు, ఇక్కడ ఉండే లోకల్స్ కి కూడా చాలా స్పెషల్ ప్లేస్ అన్నమాట. అది ఎందుకు అనేది ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చెప్పాను. సో ఈ వీడియో మీరు చూడండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే కుదిరితే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియో ఎండింగ్ లో నేను బెల్వ్యూ డౌన్ టౌన్ పార్క్ లో ఈ ఇయర్ జరిగినటువంటి 4th ఆఫ్ జూలై అంటే యుఎస్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ క్లిప్స్ కొన్ని యాడ్ చేశాను. సో కుదిరితే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఇంకా లేట్ ఎందుకు, వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ బిగిన్ అవర్ వీడియో. మామూలుగా అయితే ఇక్కడ పార్కింగ్ కూడా దొరకదు, కానీ ఏదో మాకు లక్కీగా ఒక్క స్పాట్ దొరికింది. యాజ్ యూ కెన్ సీ ఇది మా కారు. సో ఒక్క స్పాట్ దొరికింది, యూఆర్ లక్కీ. సో ఫైనల్లీ మేము బెల్వ్యూ డౌన్ టౌన్ పార్క్ వచ్చేసాం. సో బెల్వ్యూ డౌన్ టౌన్ పార్క్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ సిగ్నిఫికెంట్ స్పాట్స్ ఆఫ్ బెల్వ్యూ. ఎందుకు దీనికి అంత సిగ్నిఫికెన్స్ ఉందంటే కనుక, బేసిక్గా ఇది నార్మల్ పార్కే, మీరు చూస్తే కూడా నార్మల్ పార్క్ లాగే ఉంటుంది, గ్రాస్ ఉంటుంది, ఫౌంటైన్స్ ఉంటాయి, ఇలాంటివే ఉంటాయి. కాకపోతే ఇది ఎందుకు స్పెషల్ అంటే ఇక్కడికి చాలామంది వస్తూ ఉంటారు బెల్వ్యూ కమ్యూనిటీ వాళ్ళు. అండ్ ఇట్స్ అ కమ్యూనిటీ పార్క్, కమ్యూనిటీ ఈవెంట్స్ జరుగుతాయి చాలా వరకు. మెయిన్గా 4th ఆఫ్ జూలై ఈవెంట్స్ కానీ, లేదంటే ఇప్పుడు ఇండిపెండెన్స్ డే 4th ఆఫ్ జూలై ఇండిపెండెన్స్ డే కానీ, లేదంటే లేబర్ డే, ఇలాంటి స్పెషల్ ఒకేషన్స్లో జరిగే ఈవెంట్స్ చాలా జరుగుతాయి ఇక్కడ, కమ్యూనిటీ ఈవెంట్స్. అండ్ అదే కాకుండా ఇప్పుడు సమ్మర్ కోసం స్పెషల్గా ఇక్కడ ఇప్పుడు ఈ స్పేస్ ఉంది కదా, ఈ స్పేస్లో ఒక జయంట్ స్క్రీన్ అనేది సెటప్ చేసి ఆ జయంట్ స్క్రీన్లో ఫ్రీగా మూవీస్ వేస్తున్నారనమాట ఎవ్రీ ట్యూస్డే. సో ఇలా నెంబర్ ఆఫ్ కమ్యూనిటీ ఈవెంట్స్ జరుగుతాయి. అదొకటే కాదు, ఇంకా చాలా సమ్మర్ ఈవెంట్స్ ఉన్నాయి ఎస్పెషల్లీ కిడ్స్కి. సో ఇదే కాకుండా ఇంకొకటి ఏంటంటే దిస్ పార్క్ ఈజ్ వెల్ మెయింటైన్డ్. యాజ్ యూ కెన్ సీ మొత్తం చుట్టుపక్కల ఎక్కడ కూడా మీకు ఏ డర్టీ స్పాట్స్ కానీ ఇట్లాంటివి కనిపించవు. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్, యాజ్ యూ కెన్ సీ ఓవర్ దేర్, ఇది బెల్వ్యూ డౌన్ టౌన్ అనమాట. బెల్వ్యూ డౌన్ టౌన్ వ్యూ కూడా కనిపిస్తుంది మనకి, ఎస్పెషల్లీ డ్యూరింగ్ నైట్ టైం. అసలు సూపర్గా ఉంటుంది, మొత్తం ఇలా లైట్స్ వేసి అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఇది ఈ పార్క్ స్పెషాలిటీ. ఇంకా నేను మళ్ళీ ఒక్కొక్క స్పాట్ మీకు క్లియర్గా చూపిస్తాను అప్కమింగ్ షార్ట్స్లో. ఇది బెల్వ్యూ డౌన్ టౌన్ పార్క్ వాటర్ ఫౌంటైన్, చాలా 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 ఫేమస్ వాటర్ ఫౌంటైన్ అనమాట. ఇక్కడ చాలామంది వచ్చిన వాళ్ళందరూ కూడా దే ఆర్ వెరీ ఇంప్రెస్డ్ బై ద ఆర్కిటెక్చర్. అండ్ ఇక్కడ అసలు ఏ సీజన్ అయినా కానీ కూడా వాటర్ అయితే ఆగదు, వాటర్ సేమ్ ఫ్లో ఉంటుంది. దట్ ఈస్ ప్రాబబ్లీ బికాస్ ఆఫ్ హౌ ఇట్ వాస్ కన్స్ట్రక్టెడ్. సో నిజంగా కన్స్ట్రక్ట్ చేసిన ఆర్కిటెక్ట్స్ మైట్ హ్యావ్ లైక్ వర్క్ వెరీ హార్డ్ ఫర్ ఇట్. We need to definitely appreciate their hard work. చాలా మంచి ప్లేస్. యాజ్ యూ కెన్ సీ ఇక్కడ చాలామంది వచ్చారు. అండ్ చూడండి వాలీబాల్ ఆడుతున్నారు. అండ్ యూజువల్గా వాలీబాల్తో పాటు ఇక్కడ అదర్ గేమ్స్ లైక్ సాకర్ ఆడతారు. కొంతమంది అయితే క్రికెట్ బ్యాట్స్ తెచ్చి మన ఇండియన్స్ క్రికెట్ కూడా ఆడుతూ ఉంటారు. సో ఇట్స్ వెరీ క్లీన్ అండ్ గ్రాస్ కూడా బాగుంటుంది. అండ్ చూడండి అసలు ఎటువంటి పొల్యూషన్ అస్సలు లేనట్టే ఉంది. ఇట్స్ వెరీ 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 వెల్ మెయింటైన్డ్ పార్క్. So we should thank the Bellevue authorities for maintaining it so neat. సో బయట టెంపరేచర్ వచ్చేసి 28 degrees సెంటిగ్రేడ్ ఉంది, సెల్సియస్. లోపల పార్క్ లోపల మాత్రం చాలా చల్లగా ఉంది, మెయిన్లీ బికాస్ ఆఫ్ ద ట్రీస్ ఓవర్ హియర్. అసలు చాలా బాగుంది అండ్ పీస్ఫుల్గా ఉంది. వర్క్ అయిపోయిన తర్వాత వస్తే కనుక అసలు ఎంత పీస్ఫుల్గా ఉందంటే వర్క్ స్ట్రెస్ అంతా కూడా ఒకటే దెబ్బకి పోయినట్టు అనిపిస్తుంది.
ప్రాబబ్లీ ఇక్కడే ఒకవేళ కుదిరితే ఇక్కడికి వచ్చి వర్క్ చేసుకోవచ్చేమో. ఎనీవే పార్క్ ఎప్పుడు క్లోజ్ చేయరు, 24 hours ఓపెన్ ఉంటుంది కాబట్టి ఒకరోజు ట్రై చేయాలి, ఇక్కడికి వచ్చి ఆఫీస్ వర్క్ చేయాలి, చూడాలి అసలు ఎలా ఉంటుంది అనేది. ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్. ఈ బెల్వ్యూ డౌన్ టౌన్ పార్క్ వచ్చిన ప్రతిసారి ఇగో ఈ బర్డ్స్ కనిపిస్తూ ఉంటాయి. ప్రాబబ్లీ డక్స్ అనుకుంటున్నా, డక్స్ ఆర్ సంథింగ్ రిలేటెడ్ స్పీసీస్ అనుకుంటున్నా. కానీ యా ఎప్పుడైనా కనిపిస్తాయి, అసలు సీజన్తో సంబంధం లేకుండా కనిపిస్తూ ఉంటాయి. వింటర్ అయినా సమ్మర్ అయినా ఎప్పుడైనా. సో ఇది కిడ్స్ ప్లే గ్రౌండ్ అనమాట పార్క్లో. యాజ్ యూ కెన్ సీ చాలామంది కిడ్స్ ఉన్నారు. బేసిక్గా ఇప్పుడు సమ్మర్ వెకేషన్ నడుస్తుంది యూఎస్లో. సో చాలామంది కిడ్స్ వచ్చారు పేరెంట్స్తో పాటు. చూడండి, చూడడానికి కూడా చాలా బాగుంది. సో నాకు నా చైల్డ్హుడ్ గుర్తుకొచ్చేసింది. సో యా. సో చూసారు కదా వీడియో, హోప్ యూ లైక్డ్ ఇట్. లాస్ట్ వీక్ నేను అప్లోడ్ చేసిన నా సెకండ్ వీడియో కూడా చాలా మంచి సపోర్ట్ వచ్చింది. సో ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ద సపోర్ట్ యూ గైస్ హ్యావ్ గివెన్ మీ. అండ్ మీకు గనక ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలని ఉంటే నా కంటెంట్కి సంబంధించి లేదంటే ప్రెజెంటేషన్కి సంబంధించి, ఆల్వేస్ ఫీల్ ఫ్రీ టు గివ్ యువర్ ఫీడ్బ్యాక్ ఇన్ ద కమెంట్స్ డౌన్ బిలో. సో ఇవాళకి ఇంతే. ఇఫ్ యూ లైక్ మై కంటెంట్, ప్లీజ్ కంటిన్యూ టు సపోర్ట్ మీ. అంటిల్ నెక్స్ట్ టైం, స్టే సేఫ్. థ్యాంక్ యూ.